ఎన్నికల కురుక్షేత్రానికి మరో 22 రోజులే గడువు ఉండడంతో ఏపీలో అధికార ప్రతిపక్షాలు ప్రక్రియను వేగవంతం చేశాయి. ఈ తరుణంలో ప్రత్యర్థికి ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదన్న లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పులు చేశారు. అంతు చిక్కని ఎత్తుగడలతో చివరి నిమిషంలో 5 చోట్ల అనూహ్యంగా అభ్యర్థిత్వాలను మార్చింది టీడీపీ. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన చంద్రబాబు బీఫారాలు అందుకున్న ప్రతి ఒక్కరూ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. అధికారమే లక్ష్యంగా అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో టీడీపీ స్వల్ప మార్పులు చేసింది. చివరి నిమిషంలో అనూహ్యంగా 5 చోట్ల అభ్యర్థిత్వాల్ని మార్చింది. ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకశిర స్థానాల్లో మార్పులు చేసింది. ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు, పాడేరు అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి, మాడుగుల అభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తి, మడకశిర అభ్యర్థిగా ఎంఎస్ రాజు, వెంకటగిరి అభ్యర్థిగా కురుగొండ్ల రామకృష్ణకి టికెట్లు ఖరారు చేశారు చంద్రబాబు. ఉండి నుంచి రఘురామకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి రామరాజుని నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటివరకు అక్కడ పార్లమెంట్ అధ్యక్షురాలుగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. పెందుర్తి స్థానం జనసేనకి ఇవ్వడంతో అక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఛాన్స్ లభించలేదు. దీంతో మాడుగుల స్థానాన్ని ఆయన కేటాయించారు. పాడేరు టికెట్ను గతంలో వెంకట రమేష్ నాయుడికి కేటాయించగా మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించారు. మడకశిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకి టికెట్ కేటాయించారు. వెంకటగిరి స్థానాన్ని ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేసిన తాజాగా మళ్లీ రామకృష్ణనే అభ్యర్థిగా ప్రకటించారు. పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకి టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసిన ఆయన గెలుపు కోసం నేతలంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకే అభ్యర్థుల్ని ఎంపిక చేశామని, బీఫారాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. ప్రచారానికి మిగిలిన 20 రోజులు ఎంతో కీలకమని, అది గుర్తుపెట్టుకుని ప్రచారాన్ని పరుగులు పెట్టించాలని సూచించారు చంద్రబాబు. మొట్టమొదటిసారిగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థులుగా, శాసనసభ అభ్యర్థులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. రేపు జరిగే ఎన్నికల్లో మీరందరూ మళ్ళీ ఇదే నెంబర్తో ఇప్పుడు ఎన్నైతే బీ ఫామ్స్ ఇచ్చానో అంతమంది గెలిచి అసెంబ్లీకి, పార్లమెంట్కి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటుపై కూటమిలో ఇంతకాలం నెలకొన్న సస్పెన్స్కి ఎట్టకేలకు ముగింపు దక్కింది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రామకృష్ణారెడ్డి భాజపా అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేయనున్నారని వెల్లడించారు. ఆయన తెలుగుదేశం వీడుతున్నందుకు బాధ ఉన్నా పొత్తులో కూటమి అభ్యర్థిగానే ఉండనుండడం సంతృప్తినిచ్చే విషయమన్నారు బుచ్చయ్య చౌదరి.